హాయ్ అండి, అందరికీ నమస్తే. వైశాఖ మాసంలో వైశాఖ పురాణాలు 30 రోజుల 30 పురాణాల కథలు వింటే అంతా మంచి జరుగుతుందండి. ఇప్పటి వరకు మన ఛానల్లో 12 అధ్యాయాల కథలైతే తెలియజేశాను. ఇప్పుడు మనం 13వ అధ్యాయం అలాగే 14వ అధ్యాయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 13వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. 13వ అధ్యాయంలో అశూన్య శయన వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే చిరకాలం దాంపత్య సౌఖ్యం. వైశాఖ పురాణం 13వ అధ్యాయంలో అశూన్య శయన వ్రతం గురించి శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు వివరించిన విధానాన్ని నారద అంబీసురుల సంవాదం ద్వారా ఈ కథనంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైశాఖ పురాణం 13వ అధ్యాయం. నారదుడు అంబరీష మహారాజుతో శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు వివరించిన అశూన్య శయన వ్రతం గురించి ఈ విధంగా చెప్పసాగాడు. శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం. మహత్తరమైన కుమార సంభవం గురించి వివరించిన శృతదేవ మహామునికి నమస్కరిస్తూ శృతకీర్తి మహారాజు మునివర్య, మన్మధుని భార్య రతీదేవి ఆచరించిన అశూన్య శయన వ్రతం ఎలా ఆచరించాలి, ఆ వ్రత విధానం, వ్రత ఫలం, చేయాల్సిన దానముల గురించి దయచేసి తెలియచేయండి అని ప్రార్థించగా, అందుకు శృతదేవుడు మహారాజా వినుము అంటూ మొదలుపెట్టాడు. అశూన్య శయన వ్రతం విశిష్టత. అశూన్య శయన వ్రతం సర్వ పాపములను పోగొట్టుతుంది. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పాడు. ఆ వ్రతము ఆచరించినచో లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సకల శుభాలను ఇస్తాడు. ఈ వ్రతం ఆచరించిన గృహస్థలము పాటించిన వారు సర్వ సంపదలను పొందుతారు. అశూన్య శయన వ్రత విధానం. శ్రావణ మాసమున శుద్ధి విధియ రోజు ఈ వ్రతం ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించేవారు 4 నెలల పాటు యజ్ఞంలో సమర్పించిన హవిష్యాన్నమునే పాయసమునే భోజనంగా స్వీకరించాలి. చివరిగా పారణ దినమున లక్ష్మీ సమేతుడగు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్ష్యములను తయారు చేసి నివేదన చేయాలి. కుటుంబము కలిగిన సద్బ్రాహ్మణుణ్ణి పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనంగా ఇవ్వాలి. బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు, తులసిమాల, సుగంధ వస్తువులతో పూజించాలి. సయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము, దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగా శ్రవణ మాసము మొదలగు 4 మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజించాలి. తరువాత మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొన మాసాలలో శ్రీ లక్ష్మీనారాయణ్ణి పూజించాలి. అనంతరం చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢ మాసాల్లో శ్రీహరిని, లక్ష్మిని సహితంగా ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఈ విధంగా ఆషాఢ శుద్ధ విధియ రోజు వ్రతం ముగించి అష్టాక్షరి మంత్రముచే హోమము చేయవలెను. మార్గశిరం మొదలుగా గల 4 నెలల వ్రతం పారణలో విష్ణు గాయత్రిచే హోమము చేయవలెను. చైత్రమాసం మొదలుకొని 4 మాసాల వ్రతం పారణలో పురుష సూక్త మంత్రములచే హోమము చేయాలి. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలు నివేదించాలి. శ్రావణ మాసం మొదలుకొని 4 మాసాల వ్రతం పారణలో కేశవాది ద్వాదశి నామములో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకరణములు దక్షిణముతో ఇవ్వాలి. నేతిలో వండిన బూరెలు ఒక్కొక్కనికి 12 చొప్పున దానము ఇవ్వాలి. తర్వాత మంచంపై పరుపును ఉంచి దానిపై కంచు పాత్రపై సర్వాలంకరణ భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమను నుంచి విష్ణు భక్తుడు కుటుంబవంతుడను ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయాలి. అశూన్య శయన వ్రతాన్ని భార్య లేని పురుషుడు, భర్త లేని స్త్రీ దంపతులు ఎవరైనా చేసుకోవచ్చును. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తే దంపతులుగా చిరకాలం దాంపత్య సౌఖ్యంతో వర్ధిల్లుతారు అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు చెబుతూ, ఓ ముని, సకల సౌభాగ్యాలనిచ్చే
అశూన్య శయన వ్రతం గురించి తెలుసుకున్నావు కదా, ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉందా అని అడుగగా, అప్పుడు శృతకీర్తి మహారాజు మునివర్య వైశాఖంలో చేసే ఛత్రదానం మహత్యం గురించి వివరింపు అని అడుగగా ముని చెప్పడం మొదలుపెట్టాడు. నారదుడు ఇక్కడ వరకు చెప్పిన వైశాఖ పురాణం 13వ అధ్యాయాన్ని ముగించాడు. వైశాఖ పురాణం 13వ అధ్యాయం సమాప్తం. ఇదండి వైశాఖ పురాణం 13వ అధ్యాయం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక మనం 14వ అధ్యాయం గురించి కూడా తెలుసుకుందాం. వైశాఖ పురాణం 14వ అధ్యాయం. మునులకు సేవ చేసి విష్ణులోకాన్ని చేరిన హేమకాంతరాజు. శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునితో వైశాఖ మాసంలో ఛత్రదాన మహత్యమును గురించి వివరించమని కోరగా, ముని చెప్పిన విశేషాలు నారద అంబరీషుల సంవాదం ద్వారా ఈ కథనంలో తెలుసుకుందాం. నారద అంబరీషుల సంవాదం. నారద మహర్షి అంబరీషునితో, ఓ రాజా, వైశాఖ మాసంలో ఛత్రదానం చేయడం పరమ పుణ్యం. ఈ విషయాన్ని శృతకీర్తి మహారాజుకు శృతదేవ మహాముని ఏ విధంగా వివరించాడో సవివరంగా చెబుతాను, జాగ్రత్తగా వినుము అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శృతకీర్తి మహారాజుకు శృతదేవ మహామునులను సంవాదం. వైశాఖ పురాణం 14వ అధ్యాయం ప్రారంభం. శృతదేవ మహాముని శృతదేవ మహారాజుతో, రాజా, వైశాఖ మాసంలో ఎండకు బాధపడు సామాన్యులకు, మహాత్ములకు, బ్రహ్మానోత్తములకు ఎండ వల్ల బాధ లేకుండా గొడుగులు దానం చేసి వారి పుణ్యం అనంతం. ఆ పుణ్యఫలాన్ని వివరించే కథను చెబుతాను, జాగ్రత్తగా ఆలకింపుము అంటూ చెప్పాడు. హేమకాంతరాజు కథ. పూర్వం కృతయుగంలో వంగదేశమున సుకేతుడనే మహారాజు కుమారుడు హేమకాంతుడనే రాజు ఉండేవాడు. ఇతను ఒకసారి వేటకు వెళ్ళి అడవిలో అనేక జంతువులను వేటాడి అలసిపోయి సమీపంలో ఉన్న మునుల ఆశ్రమానికి చేరుకున్నాడట. ఆ ఆశ్రమంలో మునులందరూ తపోదీక్షలో మునిగి ఉన్నారు. హేమకాంతుడు ఆ మునులను పలకరించబోగా వారెవ్వరూ సమాధానం చెప్పలేదట. దానితో ఆగ్రహించిన హేమకాంతుడు మునులను చంపబోయాడు. ఆశ్రమంలో శిష్యులను సంహరించి హేమకాంతుడు తపోదీక్షలో ఉన్న మునులను చంపబోతున్న హేమకాంతుని చూసి ఆశ్రమంలోని శిష్యులు పరుగున వచ్చి అతనిని అడ్డుకున్నారట. అప్పుడు హేమకాంతునితో శిష్యులు, మా గురువులు తపోదీక్షలో ఉన్నారు, వారికి బాహ్య శృతి లేదు, కావున వారు నిన్ను చూడలేరు, గౌరవింపలేరు. తపోదీక్షలో ఉన్న మునులపై కోపించటం సరికాదని వారు హితవు పలికిరి. ఆతిథ్యం కోరిన రాజు హేమకాంతుడు ఆశ్రమంలోని శిష్యులతో, మీ గురువులు తపోదీక్షలో ఉంటే వేటలో అలసిపోయిన నాకు మీరు ఆతిథ్యం ఇవ్వండి అని అడిగాడట. శిష్యులు రాజుతో, రాజకుమార, మేము భిక్షాన్నం తినేవారం, మీకు ఆతిథ్యం ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు, కాబట్టి మేము మీకు ఆతిథ్యం ఇవ్వలేము అని చెప్పిరి. ఆగ్రహించిన రాజు శిష్యుల మాటలకు హేమకాంతునికి ఆగ్రహం కలిగింది. వారితో, మేము ఈ రాజ్యానికి ప్రభువులం, మిమ్మల్ని క్రూర జంతువుల నుంచి కాపాడుతాం. మేమిచ్చిన అగ్రహారాలు పుచ్చుకొని మాకు ఆతిథ్యం ఇవ్వకపోవడం శభము కాదు. ఇలాంటి కృతజ్ఞులైన మిమ్మల్ని చంపినా తప్పులేదు అంటూ వారిపై బాణములు ప్రయోగించి కొంతమందిని చంపాడట. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. తరువాత హేమకాంతుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. సుకేతుని ఆగ్రహం. తన కుమారుడు మునుల ఆశ్రమాన్ని పాడు చేసి శిష్యులను సంహరించిన విషయం తెలుసుకొని సుకేతుడు హేమకాంతునిపై కోపించి అతనికి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు. దేశ బహిష్కృతుడైన హేమకాంతుడు అడవులలో నివసిస్తూ కిరాతుడై జీవించసాగాడు. ఆశ్రమంలోని శిష్యులను చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య దోషంతో ఒకచోట ఉండలేక అడవులు పట్టి తిరగసాగాడు. వైశాఖ నియమాలు పాటించిన హేమకాంతుడు. ఒకసారి హేమకాంతుడు ప్రయాణిస్తున్న అడవిలో
త్రిడుడనే ముని కూడా ప్రయాణించసాగాడట. వైశాఖ మాసం ఎండ వేడిమికి తట్టుకోలేక ఆ ముని దప్పికతో మూర్ఛ చెల్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన హేమకాంతుడు ఆ మునిని చూసి జాలిపడి మోదుకాగులతో గొడుగు తయారు చేసి మునికి ఎండ తగలకుండా ఛత్రం పట్టాడు. తన వద్ద ఉన్న సొరకాయ బుర్రలోని నీటిని మునికి తాగించి అతనికి స్వస్థత కలిగించాడు. త్రితుడు కూడా హేమకాంతుడు చేసిన ఉపచారాలకు సేద తీరి అతనినిచ్చి మోదకులకు గొడుగులతో ప్రయాణించి ఒక గ్రామానికి చేరి సుఖంగా ఉన్నాడట. పాపాల నుంచి విముక్తి పొందిన రాజు తెలుసో తెలియకో వైశాఖ మాసంలో ఒక ధర్మాత్ముడికి గొడుగు జలమిచ్చి సపర్యములు చేసిన పుణ్యానికి హేమకాంతుడు పాపాలన్నీ తొలగిపోతాయి. కొంతకాలానికి హేమకాంతునికి రోగగ్రస్తుడై అంత్యకాలం సమీపించగా యమభటులు అతని వద్దకు వస్తారు. వైశాఖమున మోదుకాదుల గొడుగులను సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలం చేత హేమకాంతునికి శ్రీ మహావిష్ణువు శృతికి వచ్చి విష్ణువును స్మరిస్తాడు. హేమకాంతుని పట్ల శ్రీహరి కరుణ దయాశాలి అయిన శ్రీ మహావిష్ణువు తన సేనాధిపతి విశ్వస్కేశుని పిలిచి, ఈ మహాకాంతుడు వైశాఖ వ్రత నియమాలు పాటించి నాకు ప్రీతి కలిగించాడు. నువ్వు ఇతనిని యమభటుల నుంచి కాపాడి వాని తండ్రి వద్దకు తీసుకుని పోయి అతనికి రాజ్య అర్హత కల్పించమని నా మాటగా చెప్పమని చెప్పి పంపిస్తాడట. తండ్రిని చేరిన హేమకాంతుడు శ్రీహరి యజ్ఞ ప్రకారము విశ్వస్కేశును హేమకాంతుడు వద్దకు పోయి యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి వారిని పంపివేస్తాడు. హేమకాంతుని తీసుకొని అతని తండ్రికి సుకేతుని వద్దకు పోయి శ్రీహరి ఆదేశాన్ని వివరిస్తాడు. సుకేతుడు కూడా సంతోషించి రాజ్యాన్ని హేమకాంతునికి అప్పజెప్పి తాను వానప్రస్థానానికి వెళ్ళిపోతాడు. హేమకాంతునికి మోక్షం. హేమకాంతుడు ప్రజారంజకంగా పరిపాలిస్తూ ప్రతి ఏడు వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ దాన ధర్మాలు చేసి విష్ణుప్రీతికి ప్రాప్తుడవుతాడు. బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించిన సర్వ సంపదలను పొంది పుత్రపౌత్రులతో కూడిన వాడిని సర్వభోగములు అనుభవిస్తాడు. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందుతాడు. శృతదేవ మహాముని ఓ శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటి లేనివి. ఇవి ఎంతో సులభ సాధ్యములు, పుణ్యప్రదములు, సకల పాపాలను పోగొట్టి ధర్మార్థ కామ మోక్షములను కలిగించునవి అని వివరిస్తాడు. ఈ కథను ఇక్కడి వరకు నారదుడు అంబరీషునకు చెప్పి వైశాఖ పురాణం 14వ అధ్యాయాన్ని ముగిస్తాడు. వైశాఖ పురాణం 14వ అధ్యాయం సమాప్తం. ఇదండి 13వ అధ్యాయం 14వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి.